హాయ్ హలో నమస్తే అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. టైం ఎంత అవుతుందో చూడండి, 12:20 అవుతుంది. మేమైతే ఇప్పుడు దుబాయ్కి బయలుదేరుతున్నాం అనమాట. టైం వచ్చేసి 12:20 అవుతుంది. ఫ్లైట్ వచ్చేసి మార్నింగ్ 4 o'clock. సో ఇంటర్నేషనల్ కాబట్టి కొంచెం తొందరగా వెళ్ళాలి కాబట్టి ఒక 3 hours బిఫోర్ వెళ్తున్నాం అనమాట. మొత్తం అయిపోయింది. ఇంకా మా ఆయన మొత్తం బ్యాగ్స్ అన్ని సదిరేస్తున్నాడు. అక్కడ బయట చూడండి, మా అక్క వెయిట్ చేస్తుంది. వాళ్ళని ఒకసారి క్యాప్చర్ చేద్దాం. వావ్, ఇంత చలిలో ఈమెవరో తెలుసా మీకు? ఈ టైంలో పింకీ ఇక్కడ ఉండడము చాలా అద్భుతమైన విషయం అనమాట. సో ఇంకా పింకీ కూడా వస్తూ ఉంటుంది దుబాయ్కి. సో మా బావగారు, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట. ఏం లేదు, ఒక చిన్న బ్యాగ్ అండ్ మా ఆయన చేతిలో ఒక బ్లాక్ చిన్న బ్యాగ్. ఇది సూట్ కేస్. ఓకే పింకీ. పాపం మేము వెళ్ళేదాకా చివరి క్షణం వరకు మాకు హెల్ప్ చేసి వెళ్తుంది పింకీ. పింకీని 1 week మిస్ అవుతాను నేను బాగా. పింకీ కూడా చాలా మిస్ అవుతుంది అంటే. ఇక ఈ బుడ్డోడు బాగా ఎడుతాడంట. సోను బాయ్. హాయ్. మేమైతే బయలుదేరుతున్నాం ఇక్కడ నుంచి. మళ్ళీ ఎయిర్పోర్ట్లో కొంచెం తీసుకుందాము, ఓకేనా? బాయ్. ఏమైంది? ఏమైంది రే నీకు? ఏమైంది? లైట్ కావాలా నీకు? నేను సెకండ్ టైం వెళ్తున్నా దుబాయ్. వీళ్ళు ఫస్ట్ టైం వెళ్తున్నారు. వీళ్ళు నా జూనియర్స్. వీళ్ళు దుబాయ్ వెళ్ళడంలో బావగారు మీరు నా జూనియర్, మీరు కూడా నా జూనియరే. ఏ చూడండి, ఏదో వ్లాగర్ వచ్చిందండి. వ్లాగర్ వచ్చింది. ఏది మన ఆయన పేరేం పేరు? ఆయన ఫారెన్కి వెళ్తాడు కదా, నాన్ వెజ్. నా తర్వాత ఏమన్నా ఇక అవును. ఎక్కడికి వెళ్తానవే? గొల్లపల్లి. అదే అక్కడే ఉండండి మీరు, గొల్లపల్లిలోనే ఉండండి. సో ఇప్పుడు టైం 1 అవుతుంది. మా ఆయన వచ్చేసి ఆయన ఒక్కడే వచ్చినట్టు ఒక్కడే వెళ్ళిపోతున్నాడు. ఆయనకేమో ఇంత కష్టజీవిని ఎక్కడైనా చూసిండ్రు అసలు? మీరు చూడండి, ఒక పాపను ఎత్తుకొని ఫోన్ పట్టుకొని చూడండి. కాదే, నీకేమైనా న్యాయంగా ఉందా నీకు? ఏదో రూట్ కనబడదు కదా అని చెప్పేసి వెళ్ళిపోతూనే ఉన్నావు. ఇది చూడండి ఎంత బాగుందో. ఇక్కడ ఇది కూడా బాగుంది, ఇది కూడా బాగుంది, ఇది కూడా బాగుంది. సో యాక్చువల్గా మీకు ఇక్కడ ఒక విషయం చెప్పడం మర్చిపోయాను నేను. మేమందరం కలిసి దుబాయ్ వెళ్తున్నాం, కానీ మా అక్క వాళ్ళ ఫ్లైట్ ముందు మాకంటే ఎంత 20 minutes 20 minutes ముందా మీది? సో 20 minutes ముందు వాళ్ళది. మాది 4:30కి, వాళ్ళదేమో 4:05 అనమాట. సో వాళ్ళు మాకంటే ముందు వెళ్ళిపోతారు. వెళ్ళండి. ఏటి మీరు ఇక్కడే ఉంటారు ఏటే? నా ఓకే. నేను సెకండ్ టైం వెళ్తున్నా దుబాయ్కి. ఓ మై గాడ్.
సో ఎయిర్పోర్ట్ అయితే నిజంగా చాలా బాగా డెవలప్ చేస్తున్నారు మన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో బాగుంది కదా. ఇంతకీ మాట్లాడుతున్నావు వెళ్ళిపోయినావు ఏంటే ఇక్కడ. హాయ్ హాయ్ హాయ్. మా ఆయనకు మైక్ లేదు, సో నేను అందుకే నేనే మాట్లాడుతున్నా. ఆయనకు మైక్ ఇచ్చినా కూడా వేస్ట్, మాట్లాడు. సో మాకంటే ఫ్లైట్ ముందు కాబట్టి వాళ్ళది ఒక 20 minutes ముందని చెప్పాను కదా. వాళ్ళు లగేజ్ ఇచ్చేస్తున్నారు. ఇంకా యాక్చువల్లీ టైం వచ్చేసి ఇప్పుడు 1:30 అవుతున్నట్టుంది. 1:30 అవుతుంది. ఇంకా లగేజ్ ఇచ్చేసామంటే ఇంకా కొంచెం రిలాక్స్ అయిపోవచ్చు. చుక్కీ, ఏ చుక్కీ, ఏయ్ నెట్ వస్తుంది ఒకసారి చెప్పు, రీఛార్జ్ చేసుకోవాలి నేను. నా ఇంకో ఫోన్లో చూడు మరి నెట్ వస్తుందో లేదో. ఇప్పుడు ఈ ఫోన్ నేను వీడియో తీస్తున్నాను కదా. నాకు పోదాంపా మరి. వాళ్ళు ఇంక వెళ్ళిపోతారు ఇక్కడ మరి. బాయ్ చెప్తాను వాళ్ళకి. నాకు ఇవన్నీ పట్టుకోవాలంటే భయం అవుతుంది ఫస్ట్, ఎందుకంటే నేను మర్చిపోతా. అందుకే మా ఆయన నాకు ఇవ్వడు. హ్యాండ్ బ్యాగ్తో సహా ఇదేంటి నాకేంటో నత్తొస్తుంది. హ్యాండ్ బ్యాగ్తో సహా మా ఆయనే తీసుకెళ్తాడు. సో అందుకని చెప్పి ఓన్లీ పాస్పోర్ట్స్ మాత్రమే నేను పట్టుకున్నాను. నా వీడియోలో ఎక్కువ మా ఆయనే ఉంటాడు, ఎందుకంటే వీడియో నేను తీస్తాను కాబట్టి. వచ్చింది అవే నెట్ చూసినా. మా బ్యాగ్ వెళ్ళిపోతుంది. బాయ్ బాయ్ బ్యాగ్. మళ్ళీ దుబాయ్లో కలుద్దాం. కొంచెము లేట్గా తినేసరికి కడుపులో అంతా మంటమంటుంది. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అసలు పడుకోలేదన్నమాట. అందుకని చిన్నది ఏంటి రెస్ట్ కావాలి కదా. సో అంత కడుపులో మండినట్టు అవుతుందన్నమాట. ఫ్లైట్ జర్నీ పెద్ద కష్టం అనిపించదు, కానీ ఈ ఫ్లైట్ ఎక్కేదాకా ఈ ఎయిర్పోర్ట్లో మాత్రము చాలా టైం పడుతుంది. అటుది ఎయిర్పోర్ట్ మొత్తం. ఇప్పటిదాకా ఏమైంది? సో బ్యాగ్ చెక్ ఇన్ అయిపోయింది. బ్యాగ్ అయితే అదే లగేజ్ అయితే వేసేసినాము. సో లగేజ్ ప్రాసెస్ అయితే అయిపోయింది. టికెట్ కూడా తీసుకున్నాము. అదే మన కిట్ బ్యాగ్స్ ఇప్పుడు మనతో పాటు ఫ్లైట్లో తీసుకెళ్ళే కిట్ బ్యాగ్స్, మొబైల్స్ అవన్నీ ఇప్పుడు ఆ చెకింగ్ దగ్గర ఉన్నామన్నమాట. అది అయిపోతే కొద్దిసేపు కూర్చొని బాతకానే వేయచ్చు ఫ్లైట్ వెళ్ళిపోయేదాకా. ఏందేందమ్మో మళ్ళీ ఒకసారి చెప్పు. కాదు నేను ఎట్లా చెప్తాను చూడండి. మా ఆయన వీసా పేపర్స్ అంటే నేను తీసి పడేస్తానేమో అని చెప్పేసి, నాలుగు దాంట్లో పేపర్స్ ఉన్నాయి, నువ్వు ఉత్తి పేపర్స్ అని చెప్పి పడేసావేమో అని చెప్పి జాగ్రత్తగా చిన్నపిల్లకి చెప్పినట్టు చెప్తాడు నాకు. ఇక్కడే ఉండరా? రే ఏంద్రా ఒక చేయి పైకి అన్ని వేగా నిద్రపోతుండేడు. బాగా అక్కడ మర్చిపోయిండు. వాళ్ళు తీసుకెళ్ళి వెనకాల పెట్టినట్టున్నారు. నువ్వు అక్కడ పెట్టినావు, జాకెట్ కూడా పెట్టినావుగా. ఓన్లీ హ్యాండ్ బ్యాగ్ బాగుంది నీది. హ్యాండ్ బ్యాగ్ బాగుంది నీది. ఏదేది నా స్టైలా? తిప్పి పట్టుకోవాలి మరి. అట్లయితే తిప్పి పట్టుకోవే.
ఈ బొమ్మలు చూడండి, చాలా బాగున్నాయి కదా. ఇవి కొండపల్లి బొమ్మలు కదా. బాబోయ్, ఆ బండి ఎక్కాదా మమ్మీ? ఏడా ఆ బండి మనం సీనియర్ సిటిజన్స్ అయితే కాలు దెబ్బకి ఉంటాలే. గేట్ నెంబర్ 134 దగ్గరికి వెళ్ళాలి. మా ఆయన యాక్టింగ్ ఎట్లా అవుతుంది చూసినరా. ఇప్పుడు ఎయిర్పోర్ట్ మొత్తం తిరుగుతున్నట్టే అవుతుంది, మాకు వాకింగ్ చేసినట్టు ఉంది, ఎర్లీ మార్నింగ్ వాకింగ్ లాగా. అయితే మా ఆయన ఏమంటాడంటే అది ఇక్కడ అది ఉంటుంది కదా, అది ఎక్కాలి అంటే అది ఓన్లీ సీనియర్ సిటిజన్స్కి కానీ లేదంటే హ్యాండిక్యాప్డ్స్కి ఉంటుంది అనమాట. అయితే మా ఆయన ఏమంటాడంటే మనం కూడా ఇట్లా కుంటినట్టుగా యాక్టింగ్ చేయాలి, కాలుకు దెబ్బ తగిలిందని, అప్పుడు వాళ్ళే తీసుకుపోతారు అని అంటాడు. ఫ్లైట్ ఎక్కినామంటే పడుకోవడమే ఇక. అసలు చాలా అలసిపోయినాం ఈరోజు అయితే. అసలు ఈరోజు ఏంటి, నిన్న మళ్ళీ ఈ రోజుకి ఇలాగో 131 to 134 ఇటు. మనదేంటండి, వాళ్ళు ఫ్లైట్కి వెళ్తున్నారు, మనకు బోర్డింగ్ స్టార్ట్ అయింది. అబ్బా ఎగ్జాక్ట్గా 134 గేట్ దగ్గరకు వచ్చేసి. ఎంతసేపు ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు వేడిగా ఉండే కదా, ఇప్పుడు చూడిగా నడు ఎక్కువ 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 నడువే. అక్కడ టవర్ కనిపిస్తుంది కదా, మేము టెర్రస్ మీద డాన్స్ వేసినప్పుడు ఇదే మీకు కనిపించేది ఎయిర్పోర్ట్ అని. ఆగే మీ ఫస్ట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ కదా. అవును, చెప్పు మరి. చెప్పాలి. ఏవి ఎక్కువ ఇండిగోలో పోతామేంటి మనము. అదే సో మా ఆయనది ఫస్ట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఇది, దుబాయ్, ఇండియా టు దుబాయ్. సో నాది సెకండ్ ట్రిప్ అనమాట ఇది. అప్పుడు ఎంత పోయినా దుబాయ్? గుర్తులేదు. సో ఫ్లైట్లోకి అయితే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. మళ్ళీ ఇక దుబాయ్ ఎయిర్పోర్ట్లో వీడియో తీస్తాను నేను. చాలా చలి పెడుతుంది అండ్ నిద్ర వస్తుంది, ఇంకా పడుకుంటాను ఫ్లైట్ ఎక్కిన తర్వాత.
అయిపోయిందా? ఓచి ఓచి కాల్ చేసినావా? ఇక క్లైమేట్ అయితే మస్తు కూల్ ఉంది ఈడ. అబ్బా హౌలే బీచ్ అనే గోడలు అవి. గోడలే. సో ఇక్కడ టీ తాగడానికి ఆగినామన్నమాట, కాఫీ టీ తాగడానికి. టైం ఇక్కడ 9:55 అవుతుంది. ఎట్లా అంటే మార్నింగ్ 6 o'clock ఉంటుంది కదా, అట్లా ఉంది. కానీ బాగా చల్లగా ఉంది. ఇక్కడ ఒక రెస్టారెంట్కి వచ్చినాము. ఇది సౌత్ రెస్టారెంట్ అంట. వచ్చిన కస్టమర్స్ కడతారు కదా వాళ్ళు. పైన ఉందా? ఏడుంది? 85 రూపీసా? ఏం కావాలి నీకు చెప్పు, ఏం కావాలి? నన్ను ఎందుకు అలా చూస్తున్నావు? ఇగో మమ్మీ అక్కడ చూడు. హాయ్ ఫ్రెండ్స్ చెప్పు, హాయ్ చెప్పు. అక్కడ చూడు, ఇగో ఇగో. ఎవర్రా ఇది? డాన్స్ ఏమ్మా, డాన్స్ డాన్స్ డాన్స్. అది అక్కడ చూడు, అక్కడ చూడు, ఎక్కడ చూడు మమ్మీ. ఇక్కడ చూడవే నువ్వు ఒకదానివి. హాయ్ ఫ్రెండ్స్, పొద్దుగా నేను లాలీపాప్ తింటున్నాను ఫ్రెండ్స్. స్కూల్ డుమ్మా కొట్టేశాను ఫ్రెండ్స్ ఈరోజు.
ఇప్పుడు ఫస్ట్ ఇచ్చింది ఏది దానికి వెళ్ళండి. రెండు ఇచ్చేసిండ్రా? ఎక్కడ ఎవరు ఎట్లున్నా సేమ్ రూమ్లు. ఇది తీసుకోవాలి బ్యాగ్. వాళ్ళ రూమ్ వచ్చేసి 320. మా రూమ్ వచ్చేసి ఎంతనే? 316. సో ఫ్రెండ్స్, మీరు వ్లాగ్ మొత్తం చూసారు కదా. మేము నైట్ 12 o'clock స్టార్ట్ అయ్యాము. ఎయిర్పోర్ట్లో మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయి మేము ఇండియా నుంచి 4:30కి అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము. ఇక్కడికి అబుదాబీకి వచ్చే టైంకి మాకు 7:55 అయింది. అబుదాబీ ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యే టైము 7:55, 8 అయింది అరౌండ్. అక్కడ నుంచి మళ్ళీ మేము అబుదాబీ టు దుబాయ్ 1 hour 30 minutes మేము కార్లో జర్నీ చేసి వచ్చాము. హోటల్కి వచ్చే టైం 9:50 అయింది. సో ఇప్పుడు మేము మళ్ళీ రూమ్ తీసుకునే టైం వచ్చేసి 10:55 అయింది. అండ్ ఇప్పుడు మన ఇండియన్ టైం వచ్చేసి 12:23. సో మన ఇండియా టైంకి ఇక్కడ దుబాయ్ టైంకి 1.5 hour డిఫరెన్స్ ఉందన్నమాట. సో ఇది ఈరోజు వ్లాగ్. ఈరోజు ఏంటంటే ఇండియా టు దుబాయ్ అనమాట. సో మేము రూమ్కి వచ్చేంత వరకు ఒక వ్లాగ్ తీసాను అనమాట. ఎప్పటికప్పుడు వ్లాగ్ పెట్టేద్దామని చెప్పేసి. మీలో చాలామంది దుబాయ్ వెళ్ళే ఉంటారు. నేనైతే సెకండ్ టైం రావడం, ఆయన ఫస్ట్ టైం రావడము. సో ఈ వీడియో అయితే ఇక్కడితోటి ఎండ్ అయిపోతుంది. మళ్ళీ ఈరోజు 6:30కి మేము బయటికి వెళ్ళేది ఉంది. మళ్ళీ అది వ్లాగ్ వేరే కంటిన్యూ చేస్తాను నేను. సో ఈరోజు అయితే ఇండియా టు దుబాయ్ వ్లాగ్ అయితే ఇదే. సో ఈ వీడియో ఎలా అనిపించింది అనేది ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఇంకా ఇప్పటిదాకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. అంటిల్ వెన్ సీ యూ, ఫాలో ఫర్ మోర్ వీడియోస్. యువర్ మల్లిక రాఘవేందర్. జై హింద్.